బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మణికొండలో మహిళ డ్రెస్ లాగిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. వడ్డే నాగరాజ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు నార్సింగి పోలీసులు. అల్కాపూర్ టౌన్షిప్లో 2 ఏళ్ల బిడ్డతో రోడ్డుపై వెళుతూ ఉన్న ఒక మహిళ డ్రెస్ పైకి లాగి పరారయ్యాడు నాగరాజు. వెనక నుంచి వెళ్లి మహిళ డ్రెస్ను పైకి లాగాడు నాగరాజు. సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దర్యాప్తు చేసి నాగరాజ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అదుగు అతగాడి నిందితుడు నాగరాజు. మీరు చూడొచ్చు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు ఆ రోజు. ఈ ముఖాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ముఖం ఇంకోసారి రోడ్డు మీద కనిపించినప్పుడు, ఈ ముఖం ఇంకొకసారి రోడ్డు మీద కనిపిస్తే ఎంతలా జాగ్రత్త పడాలో మీకు అర్థమైపోతుంది. రోడ్డు మీద కనిపిస్తే ఇక రోడ్డు మీద కనిపిస్తాడా? కనిపించవచ్చు, ఎందుకు కనిపించకూడదు? ఒకవేళ కనిపించాడు అనుకోండి, అది ఎంత వేగంగా కనిపిస్తాడనేది మనం చెప్పలేం. ఎందుకంటే పోలీసుల చేతుల్లోకి చిక్కిన తర్వాత ఏ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ అవుతుంది, అతగాడి హిస్టరీ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు తిరగదొడతారు. అప్పుడు మరిన్ని కేసులు పడే అవకాశం ఉంటుంది. ఎంత దుర్మార్గం ఆ రోజు. ఆ మహిళ ఒక పక్క చంటి బిడ్డ, ఇంకో చేతిలో గొడుగుంది. మీరు చూడొచ్చు నిస్సహాయం అంతా. 1 నిమిషాలు షాక్ అయిపోయింది. మీరు చూడొచ్చు, అదిగోండి 2 ఏళ్ల చంటి బిడ్డని ఎత్తుకొని చేతిలో గొడుగు పట్టుకొని అంత జరిగిన తర్వాత 2 నిమిషాలు 1 సెకండ్ పట్టు ఆగిపోయింది, నిర్ఘాంతపోయింది ఆ మహిళ. షాక్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. మీరు చూడొచ్చు, సెకండ్స్ చూడండి, ఒక 3-4 సెకండ్లు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ మహిళకి, ఆ ఆడపిల్లకి. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం కరెక్ట్గా 1:44 జరిగిన ఘటన ఇది. మీరు చూడొచ్చు, అలా వెళ్ళి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఎవడూ చూడడు, ఎవరూ లేరు అని చెప్పి అనుకున్నాడు ఆ ప్రబుద్ధుడు. చూడండి ఇలా కాలు ఇలా ఉత్తరాంధ్ర సైడ్ ఏమంటామంటే ఇలా బెక్కుతూ అంటూ ఉంటారన్నమాట. అంటే ఇలా కాస్త కాలు ఏదో ఇబ్బందిగా నడుస్తూ. చూడండి ఎంత దుర్మార్గంగా ఆ మహిళ పట్ల ప్రవర్తించాడు ఆ రోజు. ఎట్టకేలకు చిక్కాడు. హైదరాబాద్ పోలీసుల మజాఖానా. ఈసారి అమ్మాయిల పట్ల చులకనగా ప్రవర్తించని ఎవడి బుర్రలో అయినా వచ్చిందా? ఎవరికైనా బుర్రలో పరిగెట్టిందా? గుర్తుపెట్టుకోండి, ఇదర్ హే హైదరాబాద్ పోలీస్, దిఖాయింగే క్యా హే. వాళ్ళంటే ఏంటో చూపిస్తారు. ఇలాంటి విషయాలు ఆ రోజు అనుకున్నాం. హైదరాబాద్ పోలీసులు వెంటనే యాక్షన్లోకి దిగుతారు, వెంటనే పట్టుకుంటారని చెప్పి. ఎస్, దే ప్రూవ్డ్ వాట్ దే ఆర్. అమ్మాయిల పట్ల అలసత్వంగా ఉంటామా? అస్సలు ఊరుకుంటామా? ఒక్క మాటలో చెప్పాలంటే తోలు తీసి ఆరేస్తాం. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎటువంటి హిస్టరీ ఉంది, డీటెయిల్గా తెలుసుకుందాం. పవన్, ప్రస్తుతం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? రైట్, మరి కాసేపట్లో పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు. ఈ గ్యాప్లో మీరు రియాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఆ రోజు ఘటన పట్ల మీరందరూ మాట్లాడారు. ఈరోజు మీరందరూ సోషల్ మీడియాలో మీ వంతుగా ఈ అంశాన్ని చాలా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, వ్యవస్థలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో వ్యవస్థ రియాక్ట్ అయింది, పట్టుకుంది. ఇలాంటి సైకోగాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి అంటే చూడండి, చాలామంది ఒకటే మాట ఎన్కౌంటర్ అంటున్నారు. 60% అబోవ్ ఎన్కౌంటర్ అంటున్నారు. ఎన్కౌంటర్, ఉరిశిక్ష కాదు, ఎన్కౌంటర్ అంటున్నారు. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్ దగ్గరికి వెళ్తున్నాను. పవన్, ప్రస్తుతం ఇతగాడి మీద ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది, పోలీసులు ఏమంటున్నారు, ఏ శిక్ష పడే అవకాశం ఉంది? సచిన్, ఏదైతే మణికొండలో జరిగిన ఘటన, ఒక మహిళ పట్ల అవాంఛితంగా ఏదైతే దుర్మార్గంగా వివర్తించిన ఆ వ్యక్తిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నెల 14వ తారీఖున జరిగిన ఏదైతే 1 గంట సమయంలో ఆ మహిళ తన చంటి బిడ్డతో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వెనక నుంచి ఒక దుర్మార్గుడు నాగరాజు అనే వ్యక్తి వచ్చి సడన్ గా ఆమె దుస్తులు పైకి లేపి చూసి మళ్ళీ పరారవడం జరిగింది. దుర్ఘటన అంతా కూడా అక్కడున్న స్థానిక CCTV ఫుటేజ్ లో రికార్డ్ అవ్వడం జరిగింది. దాని ఆధారంగా ఆ యువతి అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. సో పోలీసులు చుట్టుపక్కల సీసీ కెమెరాలు మొత్తం కూడా నిఘా పెట్టి సుమారుగా ఇన్సిడెంట్ జరిగిన సుమారుగా కంప్లీట్ చేసిన 4-5 రోజుల్లోనే ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది, నాగరాజుగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇది దుశ్చర్యలు ఎలాగ ఉన్నాయంటే, అతను సామాన్యంగా ఇటు మహిళ
ఈ రైట్ పవన్, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ వచ్చాయి హైదరాబాద్ నుంచి, అండ్ పోలీసులు ఎంత సీరియస్గా ఉన్నారు ఈ విషయం మీద అనే అంశానికి సంబంధించి ఇప్పుడు నిరూపితమైంది, పట్టుకున్నారు కాబట్టి సో ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి హైదరాబాద్ నుంచి, ఎస్పెషల్లీ సిటీ ప్రజల నుంచి? ఆల్రెడీ లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది, మళ్ళీ పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మరి కాసేపట్లో పవన్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి దుర్మార్గులకి ఎటువంటి శిక్ష పడాలో మరి కాసేపట్లో అడ్వకేట్ సాయం తీసుకుని కూడా ఇన్ఫ్యాక్ట్ అడ్వకేట్స్ ఏమంటారో కూడా, అడ్వకేట్స్ నుంచి కూడా రియాక్షన్ తెలుసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇటువంటి దుర్మార్గుల్ని విడిచిపెట్టకూడదు, ఇటువంటి దుర్మార్గుల్ని విడిచిపెట్టకూడదు. ఒకసారి మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. మొత్తంగా ఒక్కసారి ఘటన అందరినీ షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఏకంగా హైదరాబాద్ సిటీలో, ఇటువంటి సిటీ లాంటి ప్రదేశాల్లో ఏంటి, సిటీలో ఇంతటి దుర్మార్గానికి పాల్పడితే ఎలా ఉంటుంది? మరీ ముఖ్యంగా ఎంతమంది మహిళలు రాత్రిపూట వెళ్తూ ఉంటారు. మొన్నే కదా సుమతి గారు, పోలీస్ అధికారి, అర్ధరాత్రి రోడ్డు మీద నిల్చున్నప్పుడు 40 మంది, అది దుర్మార్గం, అది. సో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అంటే 40 మంది ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించి అసభ్యంగా, అభ్యంతరకరంగా, దాంట్లో స్టూడెంట్స్ ఉన్నారు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉన్నారని చెప్పి ఆ రోజు వాళ్ళకు కౌన్సిలింగ్ కావచ్చు, వాడు ఇట్ మేబీ ఆ ప్రాసెస్ అంతా జరిగింది. కానీ పరిస్థితి ఎలా ఉందనేది అర్థం పడుతున్నాయి ఈ ఘటనలు, అర్థం పడుతున్నాయి ఇటువంటి ఘటనలు. ఒకటి కాదు, రెండు కాదు, ఎక్కడో చోటటువంటి ఘటనలు వింటూనే ఉన్నాం. అమ్మాయి పట్ల ఇంతటి దారుణంగా ప్రవర్తిస్తారా? పాపం, ఆ తల్లి చంటి బిడ్డతో వెళ్తున్న తల్లి, చేతిలో ఆ చంటి బిడ్డ ఉంది కాబట్టి సరిపోయాయి, లేకపోతే ఆ ఆడబిడ్డ ఏం చేతులో ఆలోచించండి. కుంటుకుంటూ వెళ్తున్నాడు, కుంటుకుంటూ. ఇటువంటి సైకో గాళ్ళకి ఏ శిక్ష వేయాలి, ఎలాంటి శిక్ష వేయాలి? కమాన్ హైదరాబాద్, కమాన్ ఆంధ్రప్రదేశ్, కమాన్ తెలంగాణ. ఎందుకు నేను పిలిపిస్తున్నానంటే ఇటువంటి ఘటనలు సొసైటీ నుంచి కనుక రియాక్షన్ లేకపోతే సొసైటీలో మార్పు అనేది కష్టం అవుతుంది. మళ్ళీ ఏ సమాజంలో మనం ఉంటున్నామో, ఏ సమాజంలో మనం మార్పు కోరుకుంటున్నామో, ఏ సమాజం నుంచి మనం మార్పు కోరుకుంటున్నామో ఆ సమాజంలో మన అభిప్రాయాన్ని చెప్పకపోతే రేపు మీరు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. సో ఎవరైనా కావచ్చు. ఈరోజు ఏంటి, ఆడబిడ్డ అయిపోయింది, ఎంత మనోవేదనకు గురై ఉంటుంది ఆ రోజు. ఆ తల్లి గుండెలు మెలిపెట్టినట్టు అయిపోదు. అదృష్టవశాత్తు ఆడబిడ్డ భయపడలేదు. జరిగిన హడావుడిలో బహుశా ఏ జంతువో అలా చేస్తుంటే భయపడిపోయి ఆ చంటి బిడ్డను చేతి నుంచి జారవిడిచి ఉండుంటే ఆ భయానికి చెప్పలేం కదా. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఆలోచించాలి కొన్ని సందర్భాల్లో. ఆ షాక్లో తనకేం జరిగిందో అర్థం కాక, ఆ షాక్లో తన మానసికంగా ఏమైనా ఇబ్బందికి గురైతే, ఎందుకంటే చాలామంది మహిళలు మన భారతదేశంలో మహిళలు చాలా సున్నితంగా ఉంటుంటారు, సున్నిత మనస్కులై ఉంటుంటారు, చాలా సెన్సిటివ్ హార్ట్ అంటూ ఉంటాం కదా, అలా ఉంటారు. సో అటువంటిది ఆ మహిళ మీరు చూడొచ్చు, వెంటనే ఏ రూట్ నుంచి వచ్చిందో ఆ రూట్ వైపు వెళ్ళిపోయింది ఆ మహిళ. మీరు చూడొచ్చు, అలా వెళుతూ ఉంది. ఇలా జరిగిన తర్వాత అక్కడ ఒక 2-3 క్షణాలు నిర్ఘాంతపోయి నించుండిపోయింది, షాక్ అయిపోయి ఆ గొడుగు తీసేసి చంటి బిడ్డ చేతిలో ఉందన్న విషయం పక్కన పెట్టి మళ్ళీ గొడుగు వెంటనే ఆ గొడుగు కూడా మడత పెట్టేసింది. చూడండి, అంటే భయం. మళ్ళీ ఏ మూల నుంచి వస్తాడో, ఏం చేస్తాడని చెప్పి లాస్ట్లో చూడండి మీరు ఆ గొడుగు చూడండి, కరెక్ట్గా చూడండి. అలాగా ఆ చంటి బిడ్డకు పెట్టిన గొడుగు దాన్ని పక్కన పెట్టేసి
ఆ తర్వాత 2 నిమిషాలు షాక్ అయిపోయి ఎటువైపు నుంచి వచ్చారు అటువైపు వెళ్ళిపోయి ఆ గొడుగును క్లోజ్ చేసేస్తారు ఏకంగా. ఎంత వడివడిగా పరుగులు పెట్టారో చూడండి, ఆ విజువల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. దుర్మార్గం, దారుణం ఇది. ఒక్కసారి మీరే చూడండి ఆ విజువల్స్ అవి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మణికొండలో మహిళ డ్రెస్ లాగిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. వడ్డే నాగరాజ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు నార్సింగి పోలీసులు. అల్కాపూర్ టౌన్షిప్లో 2 ఏళ్ల బిడ్డతో రోడ్డుపై వెళుతూ ఉన్న ఒక మహిళ డ్రెస్ పైకి లాగి పరారయ్యాడు నాగరాజు. వెనుక నుంచి వెళ్లి మహిళ డ్రెస్ను పైకి లాగాడు నాగరాజు. సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దర్యాప్తు చేసి నాగరాజ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అదుగు అతగాడి నిందితుడు నాగరాజు. మీరు చూడొచ్చు,